పూరా లోకల్. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకి ఎప్పుడైతే పోటీ చేయడం మొదలు పెట్టారు, మీ పేరు ప్రస్తావన వినిపించింది, మీరు మీడియా ముందుకు రావడం మొదలు పెట్టారు, మీ గురించి ప్రజలందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ నియోజకవర్గం అంత సులువు కాదని. అంటే ఆ థాట్ అంటే మీరే ప్రపోజల్ చేశారా అప్పుడు ఆ టైంలో, లేకపోతే పార్టీ నుంచి పిలుపు వచ్చిందా? పార్టీ నుంచే వచ్చింది నాయన. నా ప్రపోజల్ ఎప్పుడు పార్టీకి నేను ఏ రోజు ఇవ్వలేదు. కానీ నేను చేసిన కార్యక్రమాలు కానీ, నేను చేస్తున్న సమాజ సేవ కానీ, నేను ఎవరూ చెయ్యలేనివి కొన్ని కార్యక్రమాలు అంటే పాత బస్తీలో సీతారాం బాగ్ లాంటి దేవాలయంలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని దేశం కోసం చేసిన 45 రోజుల యజ్ఞం కానీ, అక్కడ పసమందా ముస్లింలు ఎక్కడెక్కడో ఉంటే శాస్త్రీపురము ఎక్కడెక్కడో ఉంటే కూడా వాళ్లకు వెళ్ళి రేషన్లు ఇవ్వడం కానీ, వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేయడం కానీ, హిందూ బస్తీలలో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో హిందువులు ఉన్న వాళ్ళకి వెళ్ళి ధైర్యం ఇవ్వడం కానీ, ఇవన్నీ ఒక కేవలం సమాజ సేవ మాత్రమే కాకుండా ఒక మనోధైర్యాన్ని కూడా అక్కడ ఉండే వాళ్లకు కల్పించే, న్యాయం ధర్మానికి జాతి మత కుల భేద విచక్షణాలు లేవు అనే ఒక మార్గాన్ని ఏదైతే నేను ఎంచుకున్నానో అది భగవంతుడి దయ వల్ల రాజకీయ రంగ ప్రవేశానికి ఒక నాంది పలికింది.